హాయ్ మేడం, హాయ్. ఒక పర్సన్లో వీక్నెస్ అనేది ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? సో ఒక పర్సన్లో వీక్నెస్ అనేది ఉంటుంది. నిజానికి వీక్నెస్ ఓవర్కమ్ చేయాలంటే మనిషి స్ట్రాంగ్ అవ్వాలి. మెయిన్ సెల్ఫ్గా ఆ మనిషిలో ఉన్న వీక్నెస్ని సెల్ఫ్గా నీకు నువ్వే తెలుసుకోగలగాలి. నీకు నువ్వు తెలుసుకోనప్పుడు ఎదుటి వాళ్ళు నీ వీక్నెస్ని గుర్తించితే సో నీ పని అయిపోయినట్టే. ఎలా అంటే సపోజ్ నీ వీక్నెస్ ఎనీ రిలేషన్ ఆర్ ఎనీ వర్క్, దానికి సంబంధించి నీ యొక్క వీక్నెస్ అనేది ఎదుటి వారికి తెలిసిపోతే అది వాళ్ళు క్యాష్ చేసుకుంటారనమాట. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ ఉన్నాడు, అంటే మీకు డ్రైవింగ్ రాదు, కారు ఉంది, సపోజ్ కారు ఉంది కానీ డ్రైవింగ్ రాదు. సో వాడు వచ్చి మిమ్మల్ని వాడికి ఇచ్చే జీతానికి మించి ఎక్సెస్ అమౌంట్ అడిగాడు అనుకోండి. సో ఏంటి నెక్స్ట్ డే మీకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలి మీరు. సో రావాలి అంటే వాడు ఏం చేస్తాడు, మీ వీక్నెస్ వాడికి తెలుసు కాబట్టి మీకు డ్రైవింగ్ రాదు, ఖచ్చితంగా వాడే రావాలి డ్రైవింగ్కి. ఆ టైంకి రాకపోతే మీకు పని కాదు. అంటే మీ వీక్నెస్ వాడికి తెలుసు, డ్రైవింగ్ రాదని, కంపల్సరీ వాడు అవసరమని వానికి తెలుసు. సో అలాంటప్పుడు ఏం చేస్తాడంటే వాడు డబ్బులు అడుగుతాడు మిమ్మల్ని, ఇంకేమి అడగొచ్చు వానికి ఉపయోగకరమైనటువంటిది. అడిగినప్పుడు మీరు ఇవ్వలేదు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ డే లేట్గా వస్తాడనమాట. వచ్చినప్పుడు వాడు ఏంటి మీ వీక్నెస్ ఏంటి, ఖచ్చితంగా లేట్ అయింది అనుకోండి, ఈ టైం 10 గంటలకు వాడు రావాలి. సో వాడు రావట్లేదు, మీకు లోపల టెన్షన్ స్టార్ట్ అవుతుంది. 9:30 నుంచే ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో వస్తున్నా మేడం, ఇదైంది మేడం, అదైంది మేడం అని చెప్తా ఉంటాడు. ఏంట్రా బాబు రాలేదేంటి అని మీ వీక్నెస్ ఏంటి టెన్షన్ పడుతూ ఉంటారు అనమాట. డ్రైవింగ్ రాదనే సంగతి మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో నేను ఇలా చేస్తేనే ఆ మేడం డబ్బులు ఇస్తుందని వాడికి తెలుసు. సో వీక్నెస్ మీది తెలవడం వల్ల ఏంటంటే వాడు క్యాష్ చేసుకుంటాడు అనమాట. ఖచ్చితంగా సరే రా, నేను నా డబ్బులు ఇచ్చేస్తాను, నువ్వు రా అని చెప్పేసి అంటారు మీరు. సో అలాంటిది అంటే జస్ట్ నేను ఒక డ్రైవర్ని తీసుకొని చెప్పాను. సో ఇంకా ఎలాంటిదైనా పర్వాలేదండి. అలాంటివి ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక భార్య భర్తలు ఉంటారు, వాళ్ళకి కొందరికి ఏంటంటే పుట్టిల్లు కొంచెం లేని స్థితిలో ఉంటారనుకోండి. పుట్టింట్లో ఈ అమ్మాయి వెళ్దామంటే వెళ్ళదు. సో వాళ్ళు ఏం చేస్తారు, అత్తగారింట్లో కొందరికి చూసిన విషయాలు చెప్తున్నాను నేను. ఏం చేస్తారంటే తను వెళ్ళదు కాబట్టి ఏదన్నా పడుతుంది, సో ఈ పని చేయాలి అంటే చెయ్యాల్సిందే. ఇంకా 10 మందిని తీసుకొచ్చి, రిలేటివ్స్ని తీసుకొచ్చి, వాళ్ళని తీసుకొచ్చి, వీళ్ళని తీసుకొచ్చి వంట చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఈ పని చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఆమె మీద అరుస్తూ ఉంటారు. బికాస్ ఆమెకి వాళ్ళ పుట్టింట్లో ఆదరణ ఉండదు అనమాట. యాక్చువల్గా వాళ్ళు పూర్ పీపుల్ అనుకోండి, వెళ్ళదు కదా. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆమె వీక్నెస్ అదనమాట, వెళ్ళకపోతే ఇక్కడే పడేడుస్తుంది ఎప్పుడు. అంటే ఖచ్చితంగా వీళ్ళే ఆధారం ఆమెకి. కాబట్టి ఏం చేస్తారు వీళ్ళు, ఆ మీద డామినేషన్, ఆమె వీక్నెస్ వీళ్ళు ముందే తెలుసుకొని ఆ మీద డామినేషన్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు తను ఎట్లా అధిగమించాలి, ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటా, నేను అక్కడికి వెళ్ళను ఏంటి అసలు అని తను ఎప్పుడైతే స్ట్రాంగ్ అయి మాట్లాడగలుగుతుందో వాళ్ళు తోక ముడుచుకుంటారనమాట. అంటే తన స్ట్రాంగ్నెస్ని తను తెలుసుకోవాలి. వీక్నెస్ని అధిగమించి తన స్ట్రాంగ్నెస్ని తను తెలుసుకున్నప్పుడు ఎదుటివారు తోక ముడుచుకొని వెళ్ళక తప్పదనమాట. సో వీక్నెస్ని వాళ్ళు నా వీక్నెస్ ఇది, సో నేను ఎందుకు ఇలా ఉండాలని ఆల్టర్నేట్గా ఆలోచించాలి. కానీ ఒకటే వేలు, ఇప్పుడు డ్రైవింగ్ రాదు కాబట్టి డ్రైవర్ మీద ఆధారపడతారు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఏరా నువ్వే ఒక్కడివే ఉన్నావా డ్రైవింగ్కి, ఇంకెవ్వరు దొరకరా నాకు, చాలా మానేసే రేపటి నుంచి ఏంటి అని గట్టిగా అరిచింది అనుకోండి, వాడు తోక ముడుచుకొని కరెక్ట్ టైంకి వస్తాడనమాట. సో అలాంటివి అధిగమించాలి. ఈ వీక్నెస్ లాంటివి అధిగమించడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఓవర్కమ్ చేయగలుగుతారు వాళ్ళ వీక్నెస్ నుంచి.